హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న జన సైనికులతో నిర్మించిన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. మాట్లాడదాం, ఒక్కొక్క అంశం ఒక్కొక్క టాపిక్ వైజ్ గా మాట్లాడదాం. మనతోటి ఎన్ఆర్ఐ శిల్పారెడ్డి గారు ఉన్నారు. నమస్తే శిల్పారెడ్డి గారు. నమస్తే సాయి గారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, కొంతమంది జన సైనికులే, జనసేన పార్టీ వాళ్ళే నాకు మెసేజ్లు చేస్తున్నారు, విజయ్ గెలుపు గురించి వాళ్ళు పొగుడుతున్నారు. ఎక్కడో ఊళ్ళో పెళ్లికి మీ హడావిడి ఏంటి అని ఆయన అన్నారు. అంటే ఆ ఆ సామెత మనకు తెలిసిందే, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అంటారు కదా. అంటే ఇప్పుడు ఆయన కుక్కలు అని జన సైనికులు అనేసినట్టే అనుకోవచ్చా మనం? 100% మీకు ఎందుకు అంత డౌట్? ఆల్రెడీ ఉమ్, అలానే ట్రీట్ చేస్తున్నారు అన్నది ప్రజల ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆయన బాగుండాలన్న ఒక ఉద్దేశంతో అవతల సైడ్ వాళ్ళు గెలిచారు, మనం కూడా గెలవాలన్న ఒక మంచి మంచి ఉద్దేశాన్ని కూడా ఆయన స్వీకరించే పొజిషన్ లో లేడు. ఫస్ట్ థింగ్ అంటే ఉమ్, ఎందుకు ఇలా కూడా ఆలోచించకూడదు, ఏమో వీళ్ళందరూ మనం మంచి కోరుకుంటున్నారు, మనం అలా గెలవాలని పంపించుండొచ్చు అని అనుకోవచ్చు కదా. అండ్ ఒకటండి, ఎంత బ్యాక్లాష్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడారు. ఉమ్, ఎందుకు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ స్టార్ రేంజ్ లో ఉన్న పవర్ ఉన్న మనిషి ఇట్లా, ఐ మీన్ 21 సీట్లు తీసుకొని నేను 15 సంవత్సరాలు నేను సీఎం గాను, నేను చచ్చేంత వరకు సీఎం గాను. ఈ స్పీచ్ మొత్తంలో ఐ వాజ్ మచ్ మోర్ డిసప్పాయింటెడ్ ఫర్ వన్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మేము 2014లో సింగిల్ గా పోటీ చేసాం, పంతొమ్మిది ఓడిపోయాము. పంతొమ్మిది పంతొమ్మిది 2000 సారీ, సబ్జెక్టు కరెక్షన్, 2019లో మేము పోటీ చేసాము, మేము ఓడిపోయాము అని అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. 2024లో మేము ఒకవేళ మేము ఓడిపోతే అని ఉంటే చాలా బాగుండేది. ఆయన ఉమ్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అన్నారు. అసలు వాళ్ళ ఉమ్, గెలుపు గురించి మనకి ఎందుకండి? మనం పార్టీ ఉమ్, పెట్టిందే ప్రజల కోసం నిలబడడానికి, పోరాడడానికి, ప్రశ్నించడానికి కదా. ఉమ్, ప్రశ్నించడానికి ఆయన గెలిస్తే మనకెంత, గెలవకపోతే మనం ఎంత. మనం గెలవడం అనేది మన గోల్ పెట్టుకోవాలి, పక్కన వాళ్ళని ఉమ్, ఓడించడం అనేది గోల్ కాదు. అది మంచి మైండ్ సెట్ కూడా కాదు. ఓకే. ఆయన ఉమ్, మైండ్ సెట్, ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, ఏ మైండ్ సెట్ లో ఉండి అలా మాట్లాడారో నాకు తెలియదు. దట్ స్టేట్మెంట్ ప్రూవ్స్ దట్ హిస్ మైండ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నెగటివ్ మైండ్ సెట్ అని. ఎందుకంటే వాళ్ళు ఓకే. గెలిస్తే నేను గెలవాలన్నది, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నది నా ఉద్దేశం. ఉమ్, నేను ఉమ్, ఫెయిల్ ఉమ్. అయిపోయినా పర్లేదు, నాతో పాటు ఇంకో 10 మంది ఫెయిల్ అవ్వకపోవాలనుకోవడం అది ఉమ్. ఏమంటారో జనాలే చెప్పాలి, ప్రజలే చెప్పాలి. అంటే అండ్ ఆ దాంతో స్పీచ్ పాటు మొత్తంలో కూడా చాలా. ఆ స్పీచ్ లో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, అసలు నేను పార్టీ పెట్టింది సీఎం అవటానికి కాదు అన్నారు ఆయన. మీరు విన్నారు? ఇక అట్లా చెప్పుకుంటూ పోతే మా పవన్ అన్న మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. 2014 ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు నేను ఉమ్, కుక్క బిస్కెట్లు ఇసిరేస్తే ఉండేవాడిని అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు మమ్మల్ని. కుక్క ఉమ్, బిస్కెట్లు తీసుకొని అలా చేసేవాడినా నేను అని ఇలా ఊగిపోయి మాట్లాడారు. మరి ఉమ్. కట్ చేస్తే 2024 ఎలక్షన్ లో 21 సీట్లని ఉమ్, ఏమంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇంకా ఓకే. జన సైకిల్ ఉమ్, కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హ్యాస్ స్ప్లిట్ పర్సనాలిటీయా లేకపోతే ఆయన ప్రాబ్లం ఏంటో నాకైతే తెలియదు యాక్చువల్లీ. ఆయన ఉమ్, చెప్పిన మాటలే ఆయన కాంట్రడిక్ట్ చేస్తూ స్టేట్మెంట్లు పాస్ చేస్తాడు. అంటే ఉమ్, సామెత అండి ఇది, ఏ ఏ ఉమ్, గాలికి ఆ సాప ఎత్తడం అని ఒక తెలుగు సామెత. ఉమ్, ఆ ఉమ్, ఉమ్. ఒక సారాంశం గుర్తొస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా. అంటే ఏ నిమిషానికి ఆ మాటనేనా, ఒక మాట క్రెడిబిలిటీ ఏమి ఉండదా ఈయనకి అన్నది నాకు అనిపిస్తుంది బాగా. Right. ఉమ్. ఇక్కడే మరొక కీలక అంశం, మీరు అన్న పాయింట్ లోనే ఆయన ఇంకొక డైలాగ్ కూడా అన్నారు. ఏంటంటే ఆ కాపు నేస్తం అడుగుతున్నారు, కాపు కార్పొరేషన్ పనులు అడుగుతున్నారు, కాపులకి ఏం చేయట్లేదని అడుగుతున్నారు, పదే పదే నన్ను కాపుల గురించి అడుగుతున్నారు, నేను కాపులకు పంచడానికే ఉన్నానా, కాపులకి ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అని అంటే మాట్లాడారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్స్ కి ముందు, మీకు ఎలాగూ లేదు, కనీసం కులభావం, నాకు కులం చూసాను, నాకు ఓట్లు ఏంటి అని అడిగారు. మరి అప్పుడేమో కులం ఉండడం అన్నారు, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ఇప్పుడేమో నా కులానికి ఆపాదించొద్దు, నాకు కులం లేదు మతం లేదు అంటున్నారు. ఇదంతా అంటే ఎందుకు ఇలా అంటే, వాడుకున్నారా కాపుల్ని, వాడుకొని అవసరం తీరిపోయాక ఇప్పుడు ఇక మీరు పోండి అన్నట్టు మాట్లాడుతున్నా అనుకోవచ్చా మనం? అంటే ఆ కాంటెక్స్ట్ లో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, చెరువు దాటాక తెప్ప తగలబెట్టడం అంటారు. చెరువు ఉమ్, దాటాక తెప్ప అవసరం కదా, దాటేసినాక ఇంకా మాకేం అవసరం. సో ఎలక్షన్ ఉమ్, కి ముందు అందరు ఓట్లు కావాలి. కులం అన్నారు, మతం అన్నారు, ఉమ్, ప్రజలు ఉమ్, ఉమ్, అన్నారు, నా బీసీ అన్నారు, అసలు నేను క్రిస్టియన్ అన్నారు, నేను ముస్లిం అన్నారు. ఉమ్, తర్వాత ఏమన్నారు ఇప్పుడు కట్ చేస్తే, నేను ఐఎమ్ అన్ అన్అపోలజెటిక్ హిందూ అన్నారు. ఉమ్, ఎట్లా ఎట్లా ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయనకి? అంటే ఊసరవిల్లి లెక్క రంగులు మారుస్తారా మీరు అన్న ఒక
భావన ప్రజల్లో ఉంది, ప్రజలు అనుకుంటున్నారు కూడా ఈ విషయము. ఇంకా ఉమ్, ఈయన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లేదా సభ పెట్టిన ప్రతిసారి హీ హిమ్సెల్ఫ్ హీస్ కాంట్రడిక్టింగ్ హీ స్టేట్మెంట్స్, అండ్ ఆయననే హాస్యాస్పదంగా జనాలు మాట్లాడేలాగా అవకాశం ఇస్తున్నారు. అండ్ సంబంధం లేని విషయాల్లో ఆయన స్థాయి అక్కడ పవర్ స్టార్ అన్నదాన్ని పవర్ స్టార్ అన్న కాడికి వచ్చేస్తుంది. ఆయన చెప్పే ఉమ్, మాటలు అట్లనే ఉన్నాయి. నేను విన్నప్పుడైతే, నిన్న స్పీచ్ పెట్టినప్పుడు అబ్బా ఈరోజు అసలు దద్దరిల్లిపోతుంది అనుకుంటే అన్నీ వచ్చి మేము అట్లా కాదు ఇట్లా అన్నాం ఇట్లా కాదు. ఆ టోన్ మారిపోయింది, కాంటెక్స్ట్లు మారిపోయినాయి, ఆ బలం ఎట్టుపోయింది, ఆ ఊగుడు ఎట్టుపోయింది, ఏమో తెలియట్లేదు. పవర్ స్టార్ లో పవర్ ఏమైనా కట్ అయిందేమో మనకు తెలియదు. ఓకే. ఈసారి ఉమ్, మాత్రం ఓట్ల కోసం వచ్చి నేను ఉమ్, అనపాలజెటిక్ సనాతని హిందూ అన్నా, ఉమ్, లేకపోతే వచ్చాన బీసీ నాకు ఓట్లేయండి కాపు వాళ్ళని అడిగినా నమ్మి ఉమ్, మోసపోయే ప్రజలు ఎవరు లేరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గురించి ఎన్నో మాట్లాడారు, మైనర్ బాలిక జరిగింది అని. మరి ఈ రోజు ఆయన ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, బట్ ఆయన ఆంధ్రాలో ఉండట్లేదు, అంటే తెలంగాణలో మాదాపూర్లో ఉంటాడు. ఉమ్, తెలంగాణ స్టేట్ లో ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగి అట్టుడికిపోతుంటే స్టేట్ మొత్తము కనీసం ఒక ట్వీటు సంతాపం ఎందుకు చెప్పట్లేదని చెప్పాలి. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు, సో కాల్డ్ నాయకుడు అని ఆయన అనుకుంటున్నారు. అకార్డింగ్ టు మీ ఆయన నాయకుడు లీడర్ రెండు కాదు, హీ హాస్ ఫెయిల్డ్ ఇన్ మై ప్రాస్పెక్టివ్. ఆ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి, ఏపీ డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ ఆయన మైండ్ సెట్ ఏంటంటే అసలు మైనర్ బాలిక ఏమైతే నాకెందుకు, ప్రజలకు నాకైతే ఏంది, ఆడపిల్లలకు నాకైతే ఏంది, నాకు రావాల్సింది నాకు వచ్చింది అని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. అండ్ ఓకే. ఇవి ఉమ్, ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా గమనిస్తున్నారు. జెన్జీ విత్ పవన్ కళ్యాణ్ కాదు, జెన్జీ కూడా చూస్తుంది ఇది. ఓకే. రైట్. ఎందుకంటే నువ్వు జెన్జీ అంటే నువ్వు మైనర్ బాలికకి జరిగింది అది. ఉమ్, ఉమ్, నువ్వు ఉమ్, ఒక మైనర్ బాలికకి ఒక అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయి కేసు పెట్టడమే ఒక విషయం. పెట్టినాక ఉమ్, ఆ అమ్మాయికి న్యాయం చేయకపోయినా పర్లే, మీరు అన్యాయం చేయకూడదు, అన్యాయం వైపు కూడా నిలబడకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ సైలెన్స్ కూడా, మౌనం అర్ధాంగీకారం అంటారు. వీళ్ళందరి ఉమ్, సైలెన్స్ ఏంటి, అమ్మాయి అన్యాయం చేసిందనా? ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో అంత ఇష్యూ చేసినప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు చేయట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదికగా నేను అడగదలుచుకుంటున్నాను. ఈ విషయం మాత్రం పర్టికులర్ గా నిన్న రైట్. సభ మొత్తంలో ఆయన ఎంతసేపటికి కన్ డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ట్రై చేశారు. అది ఉమ్, డ్యామేజ్ ఉమ్, కంట్రోల్ కూడా అందనంత డ్యామేజ్ అయిపోయింది. ఎస్ ఓకే. బికమ్ అ పొలిటికల్ జోకర్. కేఏ పాల్ అంటే అన్న నాకు అట్లీస్ట్ రెస్పెక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఎనీమోర్. ఓకే. ఎందుకంటే కేఏ పాల్ గారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద 10 సంవత్సరాల తర్వాత అయినా అదే స్టాండ్ తీసుకుంటాడు. ఒక ఉమ్, ప్రాబ్లం ఉమ్, వచ్చిందంటే ఈ విల్ కమ్ టు ది కెమెరా అండ్ అడ్రస్ చేస్తారు. పవన్ ఓకే. కళ్యాణ్ ఉమ్, గారికి అట్లా లేదు. నాకు ఉమ్, అకౌంట్ మెసేజ్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా పొలిటికల్ గా గెయిన్ ఉందా, మైలేజ్ ఉందా చెప్పండి నేను మాట్లాడతానంటారు. పవన్ ఉమ్, కళ్యాణ్ గారి మా అల్లుడు ఒక అతను ఉన్నాడు, ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఇస్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. ఉమ్, మరి నీ ఉమ్, స్టేట్ లో అదే పర్సన్ ఒక అమ్మాయి గురించి మాట్లాడితే, యూట్యూబర్ ఉమ్, ఎవరో చిన్న విషయం మాట్లాడితే ఆ విషయం గురించి ఈయన ట్వీట్ చేసి ఆయన మీద పాక్సో కేసు పెట్టి, పాక్సో కేసులో కర్ణాటకకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చినాడు. మరి ఇప్పుడు ఉమ్, ఎటు పోయావయ్యా? ఉమ్, ఈ రోజు మాట్లాడాలి కదా. ఉమ్, ఆయనకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? పవర్ ఉన్నోళ్ళని ముట్టుకుంటే ఏమైతే, బలహీనుడి మీద బల ప్రయోగం చేస్తారు వీళ్ళంతా. బలవంతుడి మీద బల ప్రయోగం చూసి అప్పుడు చెప్పండి ఉమ్, మేము ఇంద్రుడిమి చంద్రుడిమి, మేము పవర్ స్టారు, పవర్ పాలిటిక్స్ అని మాట్లాడండి. ఒక రైట్. రైట్. ఎమ్మెల్సీగా అయ్యండి, ఆ, ఒక ఉమ్, ఎమ్మెల్సీ అయ్యండి నాగబాబు గారు ఎందుకు ఉమ్, మాట్లాడలేదు? ఉమ్, అండ్ ఎమ్మెల్సీగా ఉండి ఎట్లా ఇప్పుడు జబర్దస్త్ బూత్ షోలు అని ఇచ్చినారు కదా, మరి ఆ బూత్ షోలో కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నాడు? ఉమ్, అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సభ ముందులోకి వచ్చే ముందే వాటికి అన్నిటికీ చేసుకొని ఇలా ఇలా జరగకూడనంత డ్యామేజ్ జరిగిపోయాక ఈ రోజు వచ్చి నన్ను అలా ఎలా పోలుస్తారంటే 100% పోలుస్తాం సార్ మేము విజయ్ గారితో. ఎందుకంటే మీరు యాక్టరే, ఆయన యాక్టరే, మీకు పొలిటికల్ ఉమ్, అంబిషన్ ఉంది, ఆయనకి పొలిటికల్. ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు విజయ్ గారు మీ సినిమాలు డబ్ చేసుకొని హీరో అయినాడు. అవునవును. ఆబ్వియస్లీ మీ మీద ఇంకెంత ఎక్స్పెక్టేషన్ ఉంటది? ఉమ్, ఉమ్. మరి మీరెందుకు కనీసం స్ట్రైట్ గా పోటీ చేయట్లేదని. నిన్న సభలో కనీసం విజయ్ పేరు కూడా ఎత్తలేదు పవన్ కళ్యాణ్. ఇగో హర్ట్ అయిందండి. ఎందుకండి పుండు మీద కారం జల్లినట్టు తాటికాయ మీద వేస్తారు? పేరు తీస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కంటే జనాల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆయనకు అంత అభిమానం ఉంది కాబట్టి. విజయ్ ఓకే. అన్నంగానే రీసౌండ్ వస్తుంది, అది తట్టుకోవాలి కదా. తట్టుకునే ఓకే. శక్తి మా గుండెకి లేదండి. రైట్. అయితే ఇంకొక కీలకమైన విషయం అండి.
పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద అన్న మాట ఏంటంటే కనీసం 10 మందిని కూడా పార్టీలో జాయిన్ చేయలేని వాడు అసలు నాయకుడే కాదు అని సభ్యత్వం గురించి మాడారు. అధికారంలో ఉంది ఇప్పుడు జనసేన పార్టీ. గతంలో జనసేన పార్టీ సభ్యత్వ రుసుము 500 ఉంటే ఇప్పుడు దాన్ని 400 చేశారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కేవలం 14 లక్షల చిల్లర ఎంతో సభ్యత్వం అయింది. దీన్నే గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టేజ్ మీద నుంచొని ఒక 10 మంది కూడా సభ్యత్వం చేయలేని లేవు నాయకులు అవుతారు అన్నారు. అంటే నాయకుడు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సభ్యత్వం నమోదు చేసి ఆ డబ్బులు తెచ్చి ఇస్తుంటేనే నాయకుడు ఆ జనసేన దృష్టిలో. అంటే ఆయన ఒపీనియన్ ఏంటంటే ఒరే బాబు మాకు డబ్బులు ఏంట్రా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. ఉమ్, ఎందుకంటే ఈ గూగుల్ పే పెట్టుకొని ఏంటని మన ఎమ్మెల్సీ నాగబాబు గారు అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారేమో స్టేజ్ మీద నుంచి సభ్యత ఏం పెట్టి తీసుకుంటాం సార్ సభ్యతము, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, నా మొహాను ఊస్తున్నారు, అడిగే క్వశ్చన్ కి సమాధానం లేదు మాకు, ఎందుకు 400 పెట్టి మీ సభ్యత్వం రెన్యువల్ చేసి మేము ఎందుకు తిట్టించుకోవాలి, దాని బదులు 400తో బిర్యానీ తిని సప్పుడు చేసి పనుకుంటాం సార్, మాకు ఎందుకంట మీ రెన్యువల్ సంగతి. ఆ, నిజంగా ఇదే ఒపీనియన్ చెప్తున్నాను ఓకే. కదా, ఉమ్, ఉమ్, జనసేనని సపోర్ట్ చేసిన పర్సన్ గా చెప్తున్నాను. ఇదే ఒపీనియన్ ఉంది, ఇంక్లూడింగ్ నా దగ్గర నుంచి కూడా ఇదే ఒపీనియన్. నేను చాలా మంది జనసేన, నాకు చాలా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మేము అందరం మాట్లాడుకుంటుంటే ఎవరన్నా ఏమన్నా పెడితే మేము కనీసం కౌంటర్ చేయడానికి కూడా మా దగ్గర సౌండ్ లేదు. ఆన్సర్ సంగతి తర్వాత, కౌంటర్ ఉమ్, చేయడానికి సౌండ్ లేని పరిస్థితిలో ఉండిపోయినప్పుడు ఇంకా సభ్యత్వాలు ఏడికెళ్ళి వస్తాయి. ఆడికి సంతోషించమనండి. ఆ పిచ్చోళ్ళు ఎవరో అభిమానంతో సినిమా పిచ్చితో ఆడికొచ్చి చేసినారు, అది కూడా ఉండదు. ఓకే. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ కి అది కూడా ఉండదు. ఇట్లనే చేస్తే రైట్. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఆంధ్ర ప్రజలేమి తెలివి లేని వాళ్ళు కాదు, చాలా తెలివైన వంతులు. మేము ఎప్పుడు సమాధానం అప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. నిన్న రైట్. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి సభ మొత్తం ఇట్స్ ఎ ఫ్లాప్ షో ఫర్ మీ. ఎందుకంటే ఓకే. అక్కడ అయితే జనాలే అయితే పెద్ద. ఈ సభలో మీరు మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం గమనిస్తే ఆయనలో ఒక తెలియని ఆ ఆందోళన ఏంటో, ఒక ఫ్రస్ట్రేషన్ లో కనిపించాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంటే విజయ్ గెలుపుని తట్టుకోలేకపోతున్నాడా, లేకపోతే ఈ మధ్య కూటమిలో ఈయనని పక్కన పెట్టేశారు, ఈయన పెద్దగా పట్టించుకోవట్లేదు, అందుకే మొన్న కొన్ని రోజులు ఇంట్లో ఉన్నారని కొన్ని వార్తలు కూడా వినపడినాయి కదా, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, లేకపోతే పార్టీకి అధికారం తగ్గిపోతుందని ఉన్నారా, లేకపోతే జనాల్లో జనసేన మైలేజ్ తగ్గిపోతుందని, వీటిలో ఏది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ని బాగా ఇరిటేట్ చేస్తుంది అంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందన్నారు. ఆ హెల్త్ ఇష్యూ స్ట్రెస్ వల్లే వచ్చిందని నేను అనుకుంటాను. ఆ స్ట్రెస్ కి కారణము వాళ్ళు సరిగా జనాల కోసం పనిచేయకపోవడం. సెకండ్, వాళ్ళ సొంత కార్యకర్తల్ని కొట్టించడం, సొంత కార్యకర్తలకి వాళ్ళకు వాళ్ళే బలం చేకూర్చలేకపోవడము, కష్టపడే వాడికి న్యాయం చేయలేకపోవడం. ఇలా ఈ నియోజకవర్గాలుగా తీసుకుంటే జనసేనలో నిజంగా కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చదువుకున్న పిల్లలు, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో స్పెసిఫిక్ గా జాబ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది జనసేన పార్టీకి వచ్చి పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళని మీరు పక్కన పెట్టారు. పక్కన పెట్టడం సంగతి తర్వాత, పక్కన వాళ్ళు జెండా లేపించి ఆ జెండా కర్రలతోనే కొడుతున్నారు వీళ్ళని. కొడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? అదొక ఉమ్. స్ట్రెస్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పుండు మీద కారం జల్లినట్టు ఆ విజయ్ ఫస్ట్ టైమే గెలిచినాడు. మేము ఎన్నిసార్లు గెలిచినా ఎన్ని దగ్గరలో గెలవాలి. ఇంకోటి, నేను రెండు ఉమ్. దగ్గర నిలబడితే రెండు దగ్గరలో ఓడిపోయాను. ఆ విజయ్ ఏమో రెండు దగ్గర నిలబడితే రెండు నిలబడ్డాడు. కాబట్టి ఇవన్నీ కూడా తోల్చుకుంటే అసలు నేను ఏం సమాధానం చెప్పాలి? ఎవరన్నా చెప్తే ఓకే, ఒక స్క్రిప్ట్ రాయించుకుపోయి ఒక సభ పెట్టి అనేద్దాం అనుకున్నాడు. వర్కౌట్ అవ్వలేదు నిన్న. వర్కౌట్ ఓకే. అసలుకే అవ్వలేదు. ఉమ్, విజయ్ ఉమ్, గారి విషయంలో, విజయ్ గారు గెలవడానికి కేవలం ఆయన చేసిన కృషి, ఆయన ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ కిందనో ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి అయినా ఆలోచించి ప్రజల కోసం పనిచేయండి. పవర్ కోసం పనిచేయద్దు, కడుపు నిండినోడి కోసం అసలుకే పనిచేయద్దు సార్. కడుపు రైట్. నిండినోడిది ఏముంది, వాడికి ఆకలి విలువ ఏం తెలుసు. ఉమ్, కాబట్టి ఉమ్, మీరు ఉమ్, ప్రజల పక్షాన, మీరు ఏదైతే జనసేన ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారో కులాలకు అతీతంగా జనాల ఉమ్, పక్షాన ప్రశ్నిస్తామని, మీ మెయిన్ ఏవైతే ఇచ్చారో అవి గనక మీరు పాటిస్తే ఆ స్ట్రెస్ ఉండదు. నిన్న మొత్తంలో నాకు కనిపించింది ఆయన మనసులో అంతర్గత వేదన, లేకపోతే ఆయన బాధ, ఎట్లా ఉమ్. చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు ఆదరిస్తారో తెలియదు, చెప్పుకోలేని ఒక బాధతో ఆయన బాధపడుతున్నట్టు నాకు చాలా అనిపించింది. అందుకే నేను చాలా బాధపడ్డానండి. ఆ స్పీచ్ చూసినంతసేపు ఆనందం కంటే బాధ ఎక్కువ ఉంది నాకు. ఏంది మా అయ్యో. అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి. నిన్న ఓకే. ఓవరాల్ స్పీచ్ లో చాలా చాలా బాధపడ్డారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అదే అంటున్నారు. మీరు ఏమో నన్ను విజయ్తో కంపేర్ చేస్తున్నారు, 2019లో నేను ఒంటరిగా నిలబడితే ఏం చేశారు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన. మీ తప్పు అరే వల్లే ఒక మేము మాట 2019లో. చెప్తున్నానండి, మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారు కాబట్టి, మేము పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఒకసారి పోటీ చేసావు ఓడిపోయావు, రెండోసారి పోటీ చేసావు ఓడిపోయావు, 100సారి పోటీ చేసావు పర్లేదు,
ఎంతో కొంత గెలుస్తావు. మహా అయితే ఒంటరిగా పోటీ చేస్తే మహా అయితే ఏమైతే గెలవకపోతే చచ్చిపోతామేమో. అలా ఉమ్, చచ్చిపోవడమే బెటర్. ఇట్లా అవమానాలు పడి ఇట్లా అనిపించుకునే బదులు అదే బెటర్ అన్నది నా ఒపీనియన్. మా ఓకే. మోటల్ని అడిగితే మా ఒపీనియన్ ఇదే. మేము పవర్ ఉమ్, స్టార్ అని చూసినప్పుడు నువ్వు మా పవర్ మొత్తం తీసి గాలి తీసేసి పక్కకు కూర్చోబెడితే ఎట్లండి? ఉమ్, వి ఓకే. ఎక్స్పెక్ట్ వి ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ రిప్లైస్, పవర్ఫుల్ స్టాండ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ పవర్ స్టార్. ఓకే. ఆయన ఉమ్. పవర్ కట్ పాలిటిక్స్ చేస్తే ఎట్లా? అయితే అంటే ఇప్పుడు ఈ స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆ, నేను ఉమ్. ఒంటరిగా నిలబడతాను, టీడీపీ నుంచి వచ్చి బయటకు వచ్చేస్తాను, ఆ, మళ్ళీ పోరాడదాం నిలబడదాం అంటే ప్రజలు మీలాంటి వాళ్ళు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఆ కులం వాళ్ళు కావచ్చు, మరోసారి నమ్మే అవకాశం ఉండొచ్చా పవన్ కళ్యాణ్కి? నమ్మకం అనేది సంపాదించుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి నమ్మి మోసపోయాం కాబట్టి పక్కకు వచ్చి పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటే ఖచ్చితంగా ఆదరిస్తాం. దాంట్లో డౌటే లేదు. కానీ రైట్. ఖచ్చితంగా మీరు ఈసారి మిమ్మల్ని మీరు గెలవక ముందే ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి ఓటేయండి, వెళ్ళి చూపిస్తానన్న. ఓటేసాం, ఏం చూపిస్తున్నారు? మాదాపూర్లో ఇల్లు చూపిస్తున్నారా మాకు? ఏం చూపిస్తున్నారండి? అట్లే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మార్పు మార్పు అనేది వచ్చి మారి ప్రజల తత్వాన ప్రజల సైడ్ తీసుకొని పనిచేస్తే ఖచ్చితంగా ఆదరిస్తాం. అది అంటే ఆయన ఇంకో మాట దూర కూడా అన్నారు. ప్రణాళిక. ఓకే, ఓకే. ఇంకో మాట కూడా అన్నారు. 11 సీట్లు వచ్చిన వైసీపీ కూడా నా గురించి మాట్లాడేదా, వాళ్ళకు కూడా అంత ఉందా, వాళ్ళ గురించి అసలు నేను పెద్దగా మాట్లాడను, వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేసే వాళ్ళ, అసలు వాళ్ళు ఎంత అన్నట్లు మాడారు పవన్ కళ్యాణ్ గారు. 0 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం మాకు కూడా ఏముందండి? ఉమ్, అన- అసలు సొంత ఎమ్మెల్యే టికెట్ గెలవలేని వాళ్ళు ఈ రోజు విమర్శించే స్థాయికి ఎదిగినప్పుడు ఆ ఉమ్, ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆయన ఆయన స్టేట్మెంట్ ని నేను యాక్సెప్ట్ చేస్తా. 11 సీట్లు మళ్ళీ ఎందుకు పట్టించుకుంటున్నావు? అంత పెద్ద డయాస్ మీద మా పేర్లు ఎందుకు తీస్తున్నావు? నువ్వు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి పవర్ లోకి వస్తే 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 ఎందుకయ్యా నీకు ఆయన పేరు? 11 సీట్లు ఆయనే కదా, పులివెందుల ఉమ్, ఎమ్మెల్యేనే కదా, ఎందుకు అంత భయపడుతున్నావు? ఉమ్, ఆయన కెపాసిటీ ఏంటో, క్యాలిబర్ ఏంటో రాష్ట్రం మొత్తం చూసింది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చూశారు. కాబట్టి ఒక్క ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సభ చేయమనండి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక పేరు తీయకుండా ఒక స్పీచ్ పెట్టమనండి లేని. ప్రెస్ ఓకే. ప్రెస్ నోట్ పెట్టమనండి. లేకపోతే సభ ఉంది కదా, మన ఉమ్, సభలో ఉమ్, మాట్లాడమనండి. ఉమ్, అది చేత కాదు కానీ సినిమా స్క్రిప్ట్లు డైలాగులు లెక్క 11 సీట్లు అంటే ఆ 11 సీట్లు ఎమ్మెల్సీ ఆ సీట్లకు సమాధానం చెప్పి వీళ్ళు 11 మంది ఉన్నారు కానీ 11,000 మంది గొంతులాగిస్తున్నారని మాట్లాడినారు. ఆ రోజు ఉమ్, ఏమైంది? అదే 11 సీట్లు పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. yeah. నిజం నిజాయితీ అనేది అంతే గట్టిగా ఉంటుంది. వాళ్ళు ట్రోల్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 వీడియోలు ట్రోల్ కాలేదు, ఉమ్, 11 లక్షల వీడియోలు జనాలు మాట్లాడారు. చాలా ఉమ్, మంది మీరు దీని నుంచి తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎవ్వరూ ట్రోల్ చేయాలనుకోలేదు. మేమందరమే మీరంత పవర్ఫుల్ గా అవ్వాలనుకున్నాం. కాబట్టి సార్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు, ఆ బెంచ్ మార్క్ రీచ్ అవుదామని అడుగుతున్నాం అంతే. మీరు ఓకే. ఏమంటే ఉమ్, కన్స్ట్రేటివ్ గా మేము ఒకటి చెప్తున్నప్పుడు అది తీసుకోకుండా మీరు మొత్తం అఫెండ్ ఫీల్ అయిపోతే, ఆయన బేసిక్ గా ఆయన ఇప్పటి నుంచే పట్టుకుంది ఓటమి భయం. ఆ ఓటమి భయాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనేది అర్థం కావట్లేదు.